నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం నిజామాబాద్ ఎంపీ స్థానానికి మూడవ రోజు 7 నామినేషన్ల దాఖలు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి డిచ్పల్లి ఇందల్వాయి మండలాల్లో విస్తృతంగా పర్యటించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలు కూలిన ఇళ్లను పరిశీలన దేశ ప్రజలకు కష్టకాలంలో అండగా నిలబడేది కాంగ్రెస్ ప్రభుత్వం ఎడపల్లి మండల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలోని నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ నగరంలో విస్తృతంగా పర్యటించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పలు ఆలయాల్లో పూజలు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు హైదరాబాద్ నుంచి ఆర్మూర్కు వస్తుండగా మార్గం మధ్యలో తనిఖీ రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు తీసివేయాలి జగిత్యాలలో పర్యటించి కీలక వ్యాఖ్యలు చేసిన నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ బాన్స్వాడలో బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ పాల్గొన్న కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంగారాం జిల్లాలో ఘనంగా ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు అగ్నిమాపక శాఖ సిబ్బంది సేవలు అభినందనీయం నిజామాబాద్ అగ్నిమాపక శాఖలో ఏర్పాటు చేసిన ముగింపు సమావేశంలో సిపి కల్మేశ్వర్ పార్లమెంటు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి మూడవ రోజైన శనివారం 7 నామినేషన్లు దాఖలు అయ్యాయని రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు ఇప్పటికే స్వాతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన రాగి అనిల్ విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బుఖ్యానందు బహుజన ముక్తి పార్టీ అభ్యర్థిగా నామపత్రం అందజేసిన దేవతి శ్రీనివాసులు శనివారం సైతం 2వ సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించారని అన్నారు అదేవిధంగా స్వాతంత్ర అభ్యర్థులుగా ఆర్ రవీందర్ గంట చరితారావు సయ్యద్ అస్గర్ మిర్యాల్గా జయప్రకాష్ నామినేషన్లు వేశారని వివరించారు ఇప్పటి వరకు మొత్తం 16 నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు జగిత్యాలలో శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు తీసేయాలని డిమాండ్ చేశారు ఇస్లాం దేశాలు ఒకరిని మించి ఒకరు హిందూ దేవాలయాలు కడుతున్నారని చెప్పారు దేశంలో ఒకే చట్టం ఉండాలి దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు అని ప్రశ్నించారు అబుదాబి కింగ్ రాముని గుడి కట్టాడన్నారు కాబట్టి we will request government to consider CAA is for Islamic countries. అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ఎకరానికి 10,000 నష్టపరిహారం ఇచ్చి ఆదుకుంటామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి స్పష్టం చేశారు రైతులు ఆందోళన చెందన అవసరం లేదని భరోసా కల్పించారు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి ఇందల్వాయి మండలాలలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు డిచ్పల్లి మండలంలోని దూజ్గాం గ్రామంలో నక్కలగుట్ట నడిపితాండాలో పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు అకాల వర్షం గాలి దుమారానికి ఇంటి పైకప్పులు లేచిపోయిన సక్కుబాయిని పరామర్శించారు ఒక నెలకు సరిపడ బియ్యము పప్పులు ఉప్పులు సరుకులు ఇప్పించి చేతి ఖర్చుల కోసం 5,000 రూపాయలను ఎమ్మెల్యే అందజేశారు ఆందోళన చెందే అవసరం లేదని ప్రభుత్వం ద్వారా నష్టపరిహారాన్ని ఇప్పిస్తామని అదేవిధంగా పక్కా ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు మీడియా ముఖంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులకు పంట బీమా చేయకపోవటం వల్ల రైతులు అకాల వర్షానికి నష్టపోతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వర్షాకాల పంటకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుతోనే పంట బీమా చేయిస్తుందని అదేవిధంగా తడిసిన ప్రతి గింజను కూడా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసి 48 గంటల్లో వారి ఖాతాల్లో జమ చేయించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందేనన్నారు పంట నష్టపోయిన రైతుల్లో దేవి సింగ్ శ్రీనివాస్ రమేష్ హరి లచ్చిరాం అశోక్ మోతీలాల్ కైలాస్ సురేందర్ ప్రకాష్ తదితరులు ఉన్నారు కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డితో పాటు మండల అధ్యక్షుడు కూరపాటి అమృతాపూర్ గంగాధర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్
పిఎస్సిఎస్ చైర్మన్ రామచందర్ గౌడ్, ధర్మగౌడ్, మాజీ సర్పంచ్ గంగారాం, చందర్ నాయక్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. తర్వాత ఇటు ఈ లైన్లో మొత్తం ఈ ఇందల్వాయి తాండా, తర్వాత త్రియంబక్పేట తాండా, గన్నారం, ఇందల్వాయి మండలంలో కొన్ని గ్రామాలు, ఇక్కడ కొన్ని గ్రామాలు మొత్తం కోతకొచ్చినటువంటి వరి పంటలు కూడా మొత్తం పడిపోవడం జరిగింది, వడ్లు రాలిపోవడం జరిగింది. తర్వాత ఎక్కడైతే వడ్లు ఎండబోసారో అవన్నీ కూడా తడిచిపోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇవాళ పరిశీలించడానికి ఇక్కడ రావడం జరిగింది. దీంట్లో అదే ముఖ్యంగా రైతులకు మేము ఒకటే ప్రభుత్వ పరంగా భరోసా ఇవ్వదలుచుకున్నాం. తడిసిన ప్రతి ధాన్యాన్ని ఒక్క గింజ కూడా వేసుకోకుండా మేమందరం కూడా మరి సింగిల్ విండో ద్వారా ప్రభుత్వమే ప్రొక్యూర్ చేసేది కొంటుంది. దాంట్లో రైతులు ఏమాత్రం ఆధారపడాల్సిన అవసరం లేదు. కాకపోతే దాన్ని రైతులు ఏం చేయాలంటే ఆ కుప్పలన్నీ కూడా మలిపేసి మళ్ళీ మంచిగా ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి ఎండబెట్టినాక మళ్ళీ మాయిశ్చర్ వచ్చిన తర్వాత అమ్మితే మీకు ధర ఏం తక్కువ లేకుండా మొత్తం వడ్లు కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా ఇక్కడ ఈ పొలం పడిపోయినటువంటి పొలం కానీ ఇక్కడ వడ్లు రాలిపోయినటువంటి పొలాలను కూడా మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సర్వే చేస్తూ ఉన్నారు. అన్నీ మీ గ్రామానికి వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా రికార్డు ప్రతి గుంట ప్రతి మడి రికార్డు చేయమని చెప్పినాం. ఆల్రెడీ ప్రభుత్వం పాలసీ కింద తీసుకున్నది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మనం వెళ్ళకపోయినా కానీ ప్రతి ఎకరానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం పంట నష్టం జరిగిన వాళ్ళకని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అది ఇంతకుముందు 15 రోజుల కింద వచ్చిన వాహనాలకు కానీ ఇప్పుడు ఈ వాహనాలకు కానీ అందరు కూడా వర్తిస్తుంది. అది అయితే ఈ సందర్భంగా ఇవాళ రైతులు ఇదంతా నష్టపోవడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది రైతు పంట బీమా కట్టకపోవడం వల్ల ఇలా రైతు నష్టాలు. నిజామాబాద్ నగరంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా విస్తృతంగా పర్యటించారు. పలు ఆలయాల్లో పూజలు చేశారు. నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ శనివారం రోజున నగరంలో పర్యటించారు. వినాయక్ నగర్ నల్ల హనుమాన్ ఆలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం 24వ డివిజన్ గాయత్రి నగర్లో విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో బోరు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వకర్మ సంఘం సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించారు. గాయత్రి నగర్లో గల సిద్ధి వినాయక విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొన్నారు. అలాగే హౌసింగ్ బోర్డు కాలనీ బైపాస్ రోడ్డులో గల శ్రీ యోగ ఆంజనేయ స్వామి దేవాలయం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. నాగారంలో గల లింగాల లక్ష్మిని పరామర్శించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంద్రాపూర్ హనుమాన్ టెంపుల్ విగ్రహ ప్రతిష్టాపన మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. దేశ ప్రజలకు కష్టకాలంలో అండగా నిలిచేది కాంగ్రెస్ ప్రభుత్వమని, అన్ని వర్గాలకు కలుపుకొని పోయేది తమ ప్రభుత్వమేనని కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. శనివారం ఎడపల్లి మండల కేంద్రంలోని విస్తృత శ్రేణి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంలో పేదరికం పెరగడంతో పాటు నిరుద్యోగ యువతలో నిరుత్సాహం పెరిగాయన్నారు. ఉన్నవారికి దోచిపెట్టడం తప్ప నిరుపేదలకు పట్టించుకునే పరిస్థితి భాజపా ప్రభుత్వంలో లేదని అన్నారు. నిజామాబాద్ జిల్లా గతంలో పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిందని, నేడు అన్ని పరిశ్రమలు మూలన పడ్డాయని అన్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ దేశాన్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలన్నారు. బారాసా కనుమరుగయ్యే పరిస్థితి తలెత్తిందన్నారు. బారాసా ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయంగా మారి కుటుంబ పాలనకు పునాదులు వేసిందన్నారు. 4 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్నికల హామీలను నెరవేర్చిన ఘనత తమదే అని చెప్పారు. సమావేశంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, జడ్పీ ఉపాధ్యక్షురాలు రజితా యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బిల్లా రామ్మోహన్, ఎస్సీసీఎల్ జిల్లా కన్వీనర్ ఈలాంటి లింగం, పూల మల్కారెడ్డి, సత్యనారాయణ చౌదరి, కృష్ణరావు, ఎల్లయ్య యాదవ్, విజయ్ గౌడ్, హనుమంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సూరిబాబు, అమానుల్లా, పలు గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హైదరాబాద్ నుంచి ఆర్మూర్కి కారులో వస్తుండగా మార్గం మధ్యలో పోలీసులు ఎమ్మెల్యే వాహనాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులకు సిబ్బందికి సహకరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. అకాల వర్షం వల్ల నష్టపోయిన వరి పంటను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, రైతులకు ప్రకటించిన 500 రూపాయల బోనస్ ఇవ్వాలని, అన్ని విధాలుగా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంతో పాటు పలు గ్రామాలలో అకాల వర్షం కారణంగా తడిసిపోయిన వరి పంటను వడ్లను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఎన్ని వేల ఎకరాల పంట నష్టం జరిగింది అన్న విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ 500 రూపాయల బోనస్ మరియు నష్టపోయిన పంటని సత్వరమే కొనుగోలు చేసి రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. రైతులను మోసం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఉన్నారు. నగరంలోని వినాయక్ నగర్లో గల శ్రీ నల్ల హనుమాన్ దేవాలయంలో నూతన విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు వైభవంగా జరిగాయి. నగరంలోని వినాయక్ నగర్లో గల శ్రీ నల్ల హనుమాన్ దేవాలయంలో శ్రీ గణపతి నవగ్రహ నందీశ్వర పునఃప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు శ్రీ బ్రహ్మశ్రీ జోషి మధుసూదన్ శర్మ, శ్రీ జోషి వెంకట శర్మ ఆధ్వర్యంలో వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం స్థాపిత దేవతా పూజ, గణపతి, రుద్ర, నమక చమక, శ్రీసూక్త, పంచసూక్త, నవగ్రహ ఆంజనేయ స్వామి హోమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం వినాయక్ నగర్ పాటికల్లి మున్నూరు కాపు సంఘం సభ్యుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు కొత్త వేణు, ఉపాధ్యక్షులు ముత్యాల భాస్కర్, రవీందర్, ప్రధాన కార్యదర్శి భూపతి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా అగ్నిమాపక శాఖ సిబ్బంది సేవలు అభినందనీయమని సిపి కల్మేశ్వర్ కొనియాడారు. అగ్ని ప్రమాదాల నివారణకు విశేష సేవలు అందిస్తున్నామన్నారు. నిజామాబాద్ నగరంలోని తిలక్ గార్డెన్ సమీపంలో గల అగ్నిమాపక శాఖ కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపి కల్మేశ్వర్ హాజరై మాట్లాడారు. అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయమన్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు వారు చేసిన కృషి వెలకట్టలేనిదన్నారు. వారం రోజుల పాటు జిల్లాలో అగ్ని ప్రమాదాల నివారణకు ప్రదర్శనలు కళ్లకు కట్టినట్టుగా చూపించారన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఫైర్ అధికారి నర్సింగ్రావు, మురళీ మోహన్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. I got an opportunity to look at what are the resources they have. So రకరకాల సందర్భాల్లో మనకి వాళ్ళు మన సేఫ్టీ గురించి ఇమీడియట్గా రెస్పాన్స్ అవుతూ చాలా లైఫ్స్ని సేవ్ చేయడము, ప్రాపర్టీని సేవ్ చేయడం జరుగుతుంది. నిజామాబాద్ డిస్టిక్లోనే డిఎఫ్ఓ గారు చెప్పినట్లు పోయిన సంవత్సరం 270 వరకు ఇన్సిడెంట్స్ జరిగితే దాంట్లో ఆల్మోస్ట్ 15 crores వరకు ప్రాపర్టీ వాజ్ అండర్ ది ఫైర్. సో దాంట్లో వాళ్ళు మోర్ దెన్ 11 crores వరకు ఇది ప్రాపర్టీని సేవ్ చేయగలిగినారు. దానికి మించిగా వాళ్ళు మోర్ దెన్ 100 లైఫ్స్ని సేవ్ చేసి. జనరలీ వెనెవర్ ఐ టాక్ అబౌట్ సేవింగ్ ఆఫ్ లైఫ్, నేను ఐ రెఫర్ ఇట్ యాజ్ మీరు ఒక వ్యక్తిని మీరు లైఫ్ని సేవ్ చేయగలిగినారంటే ఒక కుటుంబాన్ని సేవ్ చేసినారని. కేసీఆర్ స్కీమ్స్ అన్ని స్కామ్స్ అని తెలంగాణ ఉద్యమ జేఏసీ చైర్మన్ గోపాల్ శర్మ అన్నారు. శనివారం ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ స్టేట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్, నేషనల్ మేనిఫెస్టో కమిటీ మెంబర్, జేఏసీ చైర్మన్ గోపాల్ శర్మ మాట్లాడుతూ, నేను 1980 నుంచి బీజేపీతో అనుబంధం ఉందని అన్నారు. దేశం కోసం, ధర్మం కోసం ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కష్టపడి పనిచేసే నిధులు, నియామకాలు కేసీఆర్ కుటుంబానికి దక్కాయని, కేసీఆర్ స్కీమ్స్ అన్ని స్కామ్ మాత్రమే అని అన్నారు. కాళేశ్వరం పేరుతో కోట్లాది రూపాయలు నీటిపాలు చేశారన్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులకు మొండి చేయి చూయించి ఒక్కరికి కూడా పదవులు ఇవ్వలేదన్నారు. ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇస్తున్నారన్నారు. నిజామాబాద్ ఎంపీ టికెట్ కూడా అలాగే ఇచ్చారని అన్నారు. లిక్కర్ స్కామ్లో కవితకు 5 నుంచి 7 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉందని, వారు చేసిన అక్రమాలు, అవినీతి ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తూ భార్యాభర్తల సంభాషణలు వింటూ సినిమా హీరోయిన్ల జీవితాలతో ఆడుకుంటున్నారని అన్నారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేటు వ్యక్తులకు అమ్మివేశారని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ 2 పార్టీలు ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకొని ఆపై మోసం చేస్తున్నారన్నారు. ఎంపీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బీజేపీని, మోడీని బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి దేశ అభివృద్ధికి భాగస్వాములు కావాలని కోరారు. బీజేపీతోనే దేశం సుభిక్షంగా ఉంటుందని మేధావులు, నాయకులు, ప్రజలు గమనించాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో శరత్ అడ్వకేట్ పాల్గొన్నారు.
మిషన్ కాకతీయ అన్నారు, తర్వాత మిషన్ భగీరథ అన్నారు, ఆ తర్వాత కాళేశ్వరం అన్నారు. ఇట్లా అన్ని స్కీమ్స్ అన్నీ కూడా స్కామ్సే. అంటే అందులో అంచనాలు పెంచి ప్రజలకు ఒరిగింది ఏం లేకుండా వాళ్ళు కేవలం ఆ కుటుంబం సంపాదన కొరకే ఈ 9.5 సంవత్సరాలు పాటుపడ్డారు. కాబట్టి వాళ్ళని ప్రజలు మొన్నటి ఎన్నికలలో పక్కన పెట్టారు. నిన్న మొన్న చూస్తుంటే కేసీఆర్ గారు ఏమన్నాడు, నేను పాత ఉద్యమకారుని చూస్తారు నాలో, మళ్ళీ నేను పాతగా మారిపోతాను, ఉద్యమాలు వైపు మళ్ళుతాను అన్నట్టుగా మాట్లాడాడు. మీ ద్వారా నేను ఈ జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నా, అట్లాగే బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకత్వాన్ని కూడా ఒక సవాల్ విసురుతున్నాను. ఏంటంటే బాజిరెడ్డి గోవర్ధన్ గారికి మీరు ఎంపీ టికెట్ ఇచ్చారు, ఫైన్, ఆయన 2 సార్లు ఎమ్మెల్యే శాసనసభ్యులుగా చేశారు. మీ ఉద్యమాలలో ఎప్పుడన్నా పాల్గొన్నాడు బాజిరెడ్డి గోవర్ధన్? ఉద్యమానికి ఆయనకు అసలు సంబంధమే లేదు. మరి ఎందుకు ఇచ్చినట్టు కేసీఆర్ జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలి. రెండో విషయం, 100 రోజుల్లో గెలిచిన తర్వాత 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అన్నాడు, అది మర్చిపోయినారు. అది అమ్ముకున్నారు గోకరాజు రంగరాజు, కవిత అండ్ పార్టీ అందరు కలిసి, షకీల్, కవిత, గణేష్ గుప్తా, గోవర్ధన్ అందరు కలిసి. నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డులో గల శ్రీ యోగ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ ఆంజనేయ శివ పంచాయతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డులో గల శ్రీ యోగ ఆంజనేయ స్వామి ఆ దేవాలయంలో శ్రీ ఆంజనేయ శివ పంచాయతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శనివారం మూల మంత్ర హోమం, ధాన్యాది వాసం, ఆవరణ హోమం తదితర పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు అన్నదానం ఏర్పాటు చేశారు. ప్రాణ ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. ఇది 2వ రోజు ముఖ్య కార్యక్రమంగా ఈరోజు స్వామివారికి ధాన్యాది వాసము, శయ్యాది వాసము, ఫల పుష్పాది వాసము చేయడం జరిగింది. సమస్త హిందూ ప్రజలకు స్వామివారు ఒక ముఖ్య ఆశీస్సులతో, దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ కూడా ధనము, క్షేమము, ఆయుష్, ఆరోగ్యంగా ఉండాలని నిజామాబాద్లో మొట్టమొదటి విగ్రహము యోగాంజనేయ స్వామి. యోగం అంటే కృష్ణ పరమాత్ముడు గీతలు చెప్తాడు. యోగ బాన్స్వాడలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ఆధ్వర్యంలో శనివారం భారీ బీజేపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీలో ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, పార్లమెంటు ఇన్ఛార్జ్ కాటిపల్లి వెంకట రమణారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే గంగారాం బైక్ ర్యాలీలో పాల్గొనగా కార్యకర్తలు ఉత్సాహంతో బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ ఖార్గే, అసెంబ్లీ కన్వీనర్ గడుగుట్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ధరబాబు, పైడిమల్ లక్ష్మీనారాయణ, పట్టణ అధ్యక్షుడు తుప్తి ప్రసాద్, నాయకులు శంకర్ గౌడ్, సుధాకర్ గౌడ్, లక్ష్మారెడ్డి, రాజాసింగ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని వర్ని రోడ్డులో గల నక్షత్ర హోటల్లో స్థానికులతో కలిసి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అల్పాహారం చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. నిజామాబాద్ నగరంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి పర్యటించారు. వర్ని రోడ్డులోని గాయత్రి నగర్ వద్ద గల నక్షత్ర హోటల్లో స్థానికులు కాంగ్రెస్ నాయకులతో కలిసి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని అభ్యర్థించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ మరింత వేగవంతం చేయవలసిందిగా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. శనివారం సదాశివ్ నగర్ మండల కేంద్రం, రామారెడ్డి మండల కేంద్రం, ఉప్పల్వాయి గ్రామాలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను పరిశీలించి ధాన్యం సేకరణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి మాట్లాడుతూ టోకెన్లు కేటాయించిన వారిగా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని, ఎఫ్ఏక్యూ ప్రమాణాలకు అనుగుణంగా 17% తేమ మించకుండా, తాళ్లు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందవలసిందిగా సూచించారు. గన్ని సంచుల కొరత లేదని అన్నారు. వాతావరణంలో వస్తున్న మార్పుల దృష్ట్యా ధాన్యం తడిచిపోకుండా ఎత్తు పల్లాలపై ఉంచడంతో పాటు టార్పాలిన్ కప్పవలసిందిగా రైతులకు సూచించారు. అనంతరం కేంద్రాల నిర్వాహకులను ఉద్దేశించి మాట్లాడుతూ కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని, తరుగు తీయరాదని, తూకం వేసిన వెంటనే ధాన్యాన్ని కేటాయించిన మిల్లులకు తరలించాలన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఊపందుకుందని, ఇప్పటి వరకు 2018 కేంద్రాల ద్వారా 8,976 మంది రైతులకు చెందిన 125,43,00,000 విలువ గల 56,936 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు.
ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేస్తూ రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని, ఇప్పటి వరకు 38,27,00,000 డబ్బును రైతుల ఖాతాలో వేశామన్నారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరా జిల్లా మేనేజర్ నిత్యానందం, డిప్యూటీ తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. ఓవైపు ఆకాశం మేఘావృతమై కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తూ కోసిన ధాన్యాన్ని తడిసివేస్తుంటే, మరోపక్క చురుకుగా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయవలసిన బీర్కు సహకార సంఘం కాంటలు నిలిపివేయడం పట్ల రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. శనివారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు బసవరాజ్ పటేల్ చందు ఆధ్వర్యంలో రైతులను కలిసి సహకార సంఘం కార్యదర్శి మిరుదొడ్డి విఠల్పై తీవ్రంగా మండిపడ్డారు. ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల వద్ద ఉన్న ప్రతి ఒక్క గింజను కొనుగోలు చేస్తామని ప్రకటిస్తుంటే, సహకార సంఘంకు చెందిన కొంతమంది ఉద్దేశపూర్వకంగా ప్రైవేటు వ్యాపారస్తులతో కుమ్మక్కై ధాన్యం కాండాలను నిలిపివేయడం వల్ల వర్షం కురుస్తుందనే భయంతో రైతులు ప్రైవేటు వ్యాపారస్తులకు తక్కువ ధరలకు ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి సహకార సంఘం సిబ్బంది చేస్తున్నారంటూ బసవరాజ్ పటేల్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు చందు ఆరోపిస్తున్నారు. శనివారం ఉదయం పెద్ద ఎత్తున రైతులు బీర్కు సహకార సంఘంకు చేరుకొని కార్యదర్శి పనితీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 2 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎందుకు నిలిపివేశారు అంటూ కార్యదర్శి విఠల్ మండిపడ్డారు. ప్రైవేటు వ్యాపారస్తులతో సహకార సంఘం సిబ్బందికి కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిలిపివేసి ప్రైవేటు వ్యాపారస్తులకు రైతులు ధాన్యం అమ్ముకునే పరిస్థితి తెస్తున్నారంటున్నారు. రైతులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ధాన్యం వస్తుందని తెలిసి కూడా ముందు చూపు ఆలోచన సంబంధిత శాఖ అధికారులకు గాని సహకార సంఘం కార్యదర్శులకు గాని లేకపోవడం రైతులకు ఇబ్బంది పాలు చేస్తుందంటూ బసవరాజ్ పటేల్ చందు ఆరోపించారు. తక్షణమే ధాన్యం కొనుగోలు ప్రారంభించకపోతే సహకార సంఘాన్ని ముట్టడిస్తామని రైతులు హెచ్చరించారు. ఈ సందర్భంగా బీర్కూర్ తహసీల్దార్ భారతికి రైతులు శనివారం తమ సమస్యలను విన్నవించారు. అనంతరం రైతులు తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ భారతి మాట్లాడుతూ, సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం వారు వేసిన తూకానికి, అదేవిధంగా రైస్ మిల్లుల వారికి వేసిన తూకానికి తేడా ఉంటుందని రైతులు తమ దృష్టికి తెచ్చారన్నారు. అదేవిధంగా తరుగు ఎక్కువగా తీస్తున్నారని రైతులు చెప్పారన్నారు. సమస్యను పరిష్కరించేలా చూస్తామని తహసీల్దార్ తెలిపారు. మాక్లూర్ మండల శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు రామావత్ సురేష్ నాయక్ అధ్యక్షతన మాక్లూర్ మండలం దళిత మోర్చా అధ్యక్షులు దామ రాజేశ్వర్ను నియమించి నియామక పత్రం అందజేశారు. మాక్లూర్ మండలం గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శిగా నేనావత్ వినోద్ నాయక్ను నియమించి నియామక పత్రం అందజేశారు. మాక్లూర్ మండలంలో భారతీయ జనతా పార్టీ గెలిపే లక్ష్యంగా పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలని మండల నాయకుల సమక్షంలో తెలియజేయడం జరిగింది. నియామకమైన దళిత మోర్చా అధ్యక్షులు, గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి పార్టీ సేవే లక్ష్యంగా, పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని హర్షం వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సహకరించిన పార్లమెంటు సభ్యులు ఎంపీ ధర్మపురి అరవింద్, ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్, ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలిపు రాజన్న, మాక్లూర్ మండల బీజేపీ ఇన్ఛార్జ్ పోతన్కన్ లక్ష్మీనారాయణ మండల శాఖ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గల్ఫ్ కార్మికుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం అభినందనీయమని గల్ఫ్ కార్మికుల ఐక్యవేదిక నాయకులు కోటపాటి నరసింహానాయుడు పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక కార్యాలయంలో గల్ఫ్ కార్మికుల ఐక్యవేదిక నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షులు కోటపాటి నరసింహానాయుడు, ఎమిగ్రేట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీమరెడ్డి, తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంఘం అధ్యక్షులు పోతుగంటి సాయందర్లు వారు మాట్లాడుతూ, ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్ఆర్ఐ గల్ఫ్ సంఘాల సమావేశంలో త్వరలోనే సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీతో పాటు గల్ఫ్ కార్మికులు, ఇతర దేశాలకు వెళ్లిన కార్మికులు వారి కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించి ప్రకటించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. గల్ఫ్తో పాటు విదేశాలలో చనిపోయిన కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం 5 లక్షలు చెల్లిస్తామని ఈ సమావేశంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. గల్ఫ్ కార్మికులకు అండగా నిలిచి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందించిన టి జీవన్ రెడ్డికి పార్లమెంటు ఎలక్షన్లో గల్ఫ్ కార్మిక సంఘాలన్నీ మద్దతు తెలుపుతూ ఎన్నికల్లో గెలిపించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఎంఆర్డబ్ల్యూఎఫ్ భీమ్గల్ మండల అధ్యక్షుడు సులేమాన్ రాజ్, నిజామాబాద్ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఇబ్రహీం, బాల్కొండ మండల అధ్యక్షుడు చక్రి, మాగ్లూర్ మండల అధ్యక్షుడు సమీర్, డిచ్పల్లి మండల అధ్యక్షుడు సాయిరెడ్డి, జిల్లా కమిటీ మెంబర్ ప్రశాంత్ గౌడ్ తదితరులు ఉన్నారు. వారి కృషి, వారు మొదటి నుంచి కూడా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం అటు శాసనసభలో, శాసన మండలిలో కూడా గలమెత్తి మరి నిలదీసినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా వివిధ దేశాల రాయబారులతో సంప్రదింపులు జరిపి నిరంతరం సేవలో ఉంటున్నటువంటి వ్యక్తిగా వారు ఈ యొక్క నిర్ణయం వెనుక
ప్రధానంగా వారు పాత్ర పోషించారు. వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మా సంఘాలన్నీ కూడా మరి వారికి కృతజ్ఞతలు చెప్పడం ఈరోజు. దుబ్బా శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం 4 రోజుల పాటు కొనసాగుతుందని ఆలయ కమిటీ సలహాదారుడు దారం సాయుడు తెలిపారు. నగరంలోని దుబ్బా ప్రాంతంలోని జీజీ కళాశాల వద్ద గల పురాతన శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో నూతన దేవాలయాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా దుబ్బా శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీ సలహాదారుడు దారం సాయులు మాట్లాడుతూ గత 200 ఏళ్ల చరిత్ర ఈ ఆలయానికి ఉందని అన్నారు. పురాతన ఆలయం శిథిలావస్థకు చేరటంతో ఆ ప్రాంతంలో నూతన ఆలయాన్ని నిర్మించామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా దుబ్బా శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కరపత్రాలను ఆవిష్కరించామని ఆయన తెలిపారు. ఈ నెల 21వ తేదీన సార్వజనిక్ గణేష్ మండలి వద్ద నుండి శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారి విగ్రహాల ఊరేగింపు ఉంటుందని, ఈ నెల 23వ తేదీన యాగశాల ప్రవేశము, మూర్తి కుంభ ఆరాధన, నిత్య పూర్ణాహుతి, మూలమూర్తులకు నవకలశ పంచామృత అభిషేకం ఉంటుందని, ఈ నెల 23వ తేదీన కుంభ ఆరాధన, మూలమంత్ర వాహనము, ధాన్యాది వాసము, నిత్య హోమము, మహాపూర్ణాహుతి అనంతరం సాయంత్రం స్వాతి నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశ శుభముహూర్తాన శ్రీ పెద్దమ్మ తల్లి యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట, కుంభ ప్రోక్షణ కార్యక్రమాలు శ్రీ 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 మధుసూదనంద సరస్వతి స్వామివారి కరకములచే గావించబడునని ఆయన తెలిపారు. ప్రతిరోజు అన్నప్రసాద కార్యక్రమం ఉంటుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ 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 పెద్దమ్మ తల్లి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆయన కోరారు. ఈ మీడియా సమావేశంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కౌడపు శరత్ కుమార్, ప్రధాన కార్యదర్శి శ్యామ్, కోశాధికారి అర్జన్ శేఖర్, దుబ్బా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు శరత్ కుమార్, సలహాదారుడు గడుగు గంగాధర్, కార్యదర్శి పంచారెడ్డి సుమన్ కుమార్, గల్లి మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు బంటు అంజయ్య, కార్యదర్శి విద్యానగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు శ్యామ్, కార్యదర్శి రాజేశ్వర్, ఉపాధ్యక్షులు బంటు బలరాం, బంటు రాజేశ్వర్, పంచారెడ్డి నవీన్, ఇందూరు సత్యనారాయణ, కరిపే గణేష్, గొర్రె మల్లేష్, ఆకుల రాము, పంచారెడ్డి సురేష్, పంచారెడ్డి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయము ప్రతిష్టాపన 21వ తారీఖు నుంచి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. రేపటి నుంచి ప్రారంభము, 24వ తారీఖు నాడు ప్రతిష్టాపన జరుగుతుంది. రోజువారీగా కార్యక్రమాలు ఉన్నాయి. ప్రతి కార్యక్రమము ప్రతిరోజు కూడా మీకు పత్రికా ముఖం ద్వారా మీ ద్వారా తెలియజేస్తుంటాము. ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా ఈ పెద్దమ్మ తల్లి యొక్క ప్రాధాన్యత ఏంటంటే, గత 200 సంవత్సరాల క్రితము ఈ దుబ్బా ప్రాంతం ఏర్పడినప్పుడు మరి ఇక్కడ పెద్దమ్మ వారిని నెలకొల్పడం జరిగింది. కానీ అది పురాతన గృహంలో ఉండే. మరి ఈ యొక్క పెద్దమ్మ తల్లి యొక్క ప్రతి సంవత్సరము పెద్దమ్మ పెద్ద పండుగ నాడు ఇక్కడ వరకు పెద్దమ్మను తేలుమష నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. అధికార పార్టీకి రోజురోజుకు డిమాండ్ పెరుగుతుందని, ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి 3 స్థానంలో చోటు కల్పించాలని, ఏళ్ల తరబడి పార్టీలో ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ జావిద్ అక్రమ్ ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేశవేణు ఆధ్వర్యంలో లక్ష్మీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన అర్బన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో 32 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న జావిద్ అక్రమ్ మధ్యలో ఇతర పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో ఎన్నో అవకాశాలు వచ్చినా వెళ్లకుండా పార్టీ కోసం పనిచేశామని, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇతర పార్టీల నుంచి ఫిరాయించి వచ్చిన వారిని చివరి స్థానం కల్పించాలని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గుర్తించాలని జావిద్ అక్రమ్ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. దీంతో ఒక్కసారిగా క్యాడర్ చప్పట్లు, ఈలలు వేస్తూ హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయ ఉత్పత్తి సాధనాలు, మినీ ట్రాక్టర్స్, అన్ని రకాల విత్తనాలపై 50% సబ్సిడీ కోసం మే 15 నుంచి జూన్ 1వ వారం వరకు ఏఐపీకేఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేయనున్నామని రాష్ట్ర నాయకులు ప్రభాకర్ తెలిపారు. అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తేదీ 19 ఏప్రిల్ రోజున హైదరాబాద్లో సిపిఎంఎల్ మాస్లెన్ కార్యాలయంలో అధ్యక్షుడు చంద్రశేఖర్ అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఆర్మూర్ మాస్ లైన్ పార్టీ కార్యాలయం కుమార్ నారాయణ్ భవన్లో పాత్రికేయ మిత్రుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్, కార్యదర్శి బి దేవారం మాట్లాడుతూ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న పనులపై చర్చించి ఆందోళనకు పిలుపునివ్వడం జరిగిందని, గత దశాబ్దం క్రితం వ్యవసాయ ఉత్పత్తి సాధనాలపైన, యంత్రాలపైన, ఎరువులకు, పురుగుల మందులు, రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ ప్రభుత్వాలు ఇచ్చేవి. కానీ రైతాంగానికి పెద్దపీట వేస్తానని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం మొత్తం సబ్సిడీలను రద్దు చేసి సర్వరోగ నివారణి రైతు బంధుగా చూయించి తీరని అన్యాయం చేశారని, సబ్సిడీలను కొనసాగించాలని గుర్తు చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో ₹1,00,000 ఏకకాలం రుణమాఫీ చేస్తానని చెప్పి దశల వారీగా వడ్డీలు మాత్రమే రద్దు చేసి అసలు అలాగే మిగలడంతో నూతన అప్పులు బ్యాంకు ఇవ్వకపోవడంతో రైతులు ప్రైవేటు వారిని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు భారత ప్రభుత్వం మోసం చేస్తే నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో రైతాంగాన్ని అరవింద్ మోసం చేశారని, రైతాంగ శ్రేయస్ కొరకు అరవింద్ను బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా నాయకులు ఆకుల గంగారాం, రాజన్న, టి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఏకకాలంలో ₹2,00,000 రుణమాఫీ అని చెప్పారు. అట్లాగే ప్రతి ధాన్యం గింజకు, ప్రతి పంటకు ₹500 బోనస్ ఇస్తామని చెప్పారు. అది అమలు జరగలేదు. కాబట్టి అమలు చేయించుకోవడానికి మే 15వ తేదీ నుండి జూన్ వరకు మండలాలు, డివిజన్లు, అట్లాగే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ధర్నాలు, ఆందోళన చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. వందలాది ఎకరాల్లో వరి పంట తడిసి ముద్దైంది. చెట్లు, విద్యుత్ తీగలు విరిగిపడ్డాయి. జిల్లాలో శుక్రవారం సాయంత్రం కురిసిన వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురుగాలులకు వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. కోతకొచ్చిన మామిడికాయలు రాలిపోయాయి. ఉరుములు, మెరుపులతో పలు చోట్ల పిడుగులు పడ్డాయి. పిడుగుపాటుకు నందిపేట్ మండలం కుద్వాన్పూర్లో 3 గేదెలు చనిపోయాయి. పలు మండలాల్లో విద్యుత్కు అంతరాయం కలిగింది. వడగళ్ల గాల్పుల ప్రభావంతో వరికి తీవ్ర నష్టం వాటిల్లింది. పలు మండలాల్లో కోత దశకు వచ్చిన వరి గింజలు రాలిపోయాయి. జిల్లా వ్యాప్తంగా ఇంకా 25% పంట కోయాల్సి ఉంది. అకాల వర్షానికి 1000 ఎకరాలకు పైగా వరికి నష్టం జరిగే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎదిగిన నువ్వు పంట దెబ్బతింది. కల్లాల్లో ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దైంది. వరి కుప్పలపై కప్పిన టార్పంట్లిళ్లు గాలులకు కొట్టుకుపోయాయి. వడగళ్ల వర్షానికి ఇందర్వాయి, దర్పల్లి, నందిపేట్, మాక్లూర్, డొంకేశ్వర్, మోపాల్, ఆలూర్, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, రెంజల్ మండలాల్లోని కల్లాలో నీటి మునిగాయి. పలు చోట్ల వర్షపు నీటిలో ధాన్యం కొట్టుకుపోయింది. వారం రోజులుగా అకాల వర్షాలు పంటలను వెంటాడుతున్నాయి. ఇప్పటికే 2 సార్లు తడిసిన వడ్లకు మొలకలు వచ్చే అవకాశం ఉంది. కళ్ళల్లో రేపో మాపో అమ్మకపోవడం, ధాన్యం పూర్తిగా తడిసిపోవడంతో రంగు మారిన పంటలు ఎలా అమ్ముతుందో లేదో అని రైతులు దిగాలు చెందుతున్నారు. వర్షానికి నేల మెత్తగా మారటంతో వరి కోతలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఆర్మూర్ పట్టణంలో 10వ వార్డు టీచర్స్ కాలనీలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ నాయకులు లోక భూపతిరెడ్డి హాజరై ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా ధర్మపురి అరవింద్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి గంగాధర్, పట్టణ అధ్యక్షుడు ఉదయ్, సీనియర్ నాయకులు వివేకానంద్, రామ్రెడ్డి, వేణు, బూత్ అధ్యక్షులు క్రాంతి, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తప్పనిసరి మేము గెలిపిస్తామనేటువంటి ఆశ్వాసం ఇచ్చారు వాళ్ళు. కాబట్టి ఈ ఎన్నికల్లో 400 సీట్లకు పైగా లోక్సభకు మన బీజేపీ గెలవడం జరుగుతుంది. నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి ఎంపీ అరవింద్ గారు తప్పనిసరిగా 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి కనకాపూర్లో నూతన నవగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం హనుమాన్ దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని కనకాపూర్ గ్రామంలోని హనుమాన్ ఆలయ ప్రాంగణంలో నూతన నవగ్రహ విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. హనుమాన్ దీక్ష సేవా సమితి చేతుల మీదుగా నవగ్రహ ప్రతిష్టాపన పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. 3 రోజులుగా కొనసాగుతున్న పూజా కార్యక్రమం గ్రామ మహిళంతా కలిసి మంగళహారతులతో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. చిన్న పెద్ద తేడా లేకుండా గ్రామస్తులంతా ఏకమై ప్రధాన వీధుల గుండా నవగ్రహాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ దీక్ష సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో, దాతల సహకారంతో నవగ్రహ విగ్రహ స్థాపన నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. హిందువు పూజా కార్యక్రమాలతో పాటు మన సంస్కృతిని కాపాడాలని, తమ పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దాలని, సంస్కృతితో సాంప్రదాయాలు, క్రమశిక్షణలు, అలవాట్లు నేర్పాలని, హిందూ ధర్మాన్ని కాపాడాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముదల్ స్థానిక ఎమ్మెల్యే పవన్ రామారావు పటేల్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉజ్జాయిని మహారాజ్, బ్రహ్మేశ్వర మహారాజ్, శ్రీ 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 బాలయోగి వేద పండితులు, గ్రామస్తులు, హనుమాన్ దీక్ష సేవా సమితి స్వాములు, బీజేపీ నాయకులు గిర్మాయి చిన్న దేవన్న, చాకలి గోపి, బీసీ మోర్చా జిల్లా నిర్మల్ జిల్లా అధ్యక్షుడు భోజన్న, పిల్లలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదంటూ మాక్లూరు మండల భారతీయ జనతా పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. మాక్లూరు మండలం భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో బీజేపీ మండల ముఖ్య నాయకులు మీడియా సమావేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రామావత్ సురేష్ నాయక్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ కార్యకర్తలకు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఫోన్ చేసి మభ్యపెట్టడం సరికాదు. పార్టీ కార్యకర్తలు పార్టీ మారాలని చెప్పడం, బెదిరించే రాజకీయాలు మానుకోవాలి. బీజేపీ కార్యకర్తలు దేనికి లొంగరు. ఇకనైనా ఇలాంటి చర్యలు మానుకోవాలని భారతీయ జనతా పార్టీ మండల శాఖ డిమాండ్ చేస్తోంది. స్వార్థ రాజకీయాల కోసం మీరు పార్టీ మారినట్లుగా మా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు మారే ప్రసక్తే ఉండదని మీకు హెచ్చరిస్తున్నామన్నారు. మా పార్టీ నాయకులను మీరు ముట్టుకుంటే 220 kV కరెంటు స్తంభాన్ని ముట్టుకొని మాడి మసైనట్టుని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారులకు వచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు 6 గ్యారంటీలను విస్మరించి స్వప్రయోజనాల కోసం పబ్బం గడుపుతున్నారని వారు గుర్తు చేశారు. మా పార్టీ నాయకులను, కార్యకర్తలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ నుంచి అరవింద్ను 50,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామని వారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలని చెప్పుకొని తిరుగుతున్నటువంటి యొక్క నాయకుడు వినయ్ కుమార్ రెడ్డి గారు మొన్న మధ్యాహ్నం నిన్న వారి యొక్క కాంగ్రెస్ పార్టీ సమావేశం, ఆత్మీయ సమావేశం మాక్లూరు మండలంలో వాళ్ళు నిర్వహించుకున్నారు. కానీ మొన్న మధ్యాహ్నం నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఒక సిద్ధాంతపరమైనటువంటి ఒక కార్యకర్తలు పార్టీ కోసం ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్లో చోరీ జరిగింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో చిన్న హనుమాన్ మందిరం వద్ద నివసిస్తున్న నీలం లింగన్న అనే వ్యక్తి రాత్రి కురిసిన వర్షానికి విద్యుత్ అంతరాయం ఏర్పడటంతో ఉక్కపోతకు తట్టుకోలేక తన భార్య, పిల్లలతో అర్ధరాత్రి తన ఇంటి తలుపులు తెరిచి నిద్రించారు. ఇదే అదునుగా భావించిన గుర్తు తెలియని దొంగలు ఇంటిలోకి చొరబడి బీరువాలో ఉన్న సుమారు 4.5 తులాల బంగారం, 20 తులాల వెండి, 25,000 నగదును ఎత్తుకెళ్లారు. ఉదయం ఇట్టి విషయం గమనించిన కుటుంబ సభ్యులు లబోదిబోమంటూ ఎడపల్లి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తామని ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి వెల్లడించారు. లీగల్ ఎయిడ్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని చీఫ్ లీగల్ ఎయిడ్ రాజ్ కుమార్ సుబేదర్ సూచించారు. గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు యావత్ భారతదేశంలో లీగల్ ఎయిడ్ కౌన్సిల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. మరియు ఏ ఖైదీ న్యాయవాది పెట్టుకునే ఆర్థిక స్తోమత లేదో అటువంటి వారికి ఆయా న్యాయస్థానాల్లో కేసు విచారించబడుతున్నాయో వారికి లీగల్ ఎయిడ్ ఇచ్చే సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ఇటువంటి సందర్భాల్లో ఎవరికైతే న్యాయ సహాయము అవసరమో వారు ఆయా గౌరవ న్యాయస్థానాలకు తెలియవచ్చు, లేదా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ద్వారా మరియు జిల్లా కారాగార పర్యవేక్షకులు కూడా ఆర్జీ పెట్టుకోవచ్చు. దీనివలన త్వరితగతిన కేసుల యొక్క పరిష్కారం జరుగుతూ దీర్ఘకాలంగా జైల్లో ఉన్నటువంటి ఖైదీలను త్వరగా మరియు సత్వరగా న్యాయం జరగడానికి ఈ వ్యవస్థ ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి లీగల్ ఎయిడ్ సభ్యులు గంగోని శుభం, ప్రమోద్ మరియు జిల్లా కారాగార అధికారులు అయినటువంటి ఉపేంద్ర, రాజశేఖర్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. అకాల వర్షాలకు ఆర్మూర్ మండలంతో పాటు ఆలూరు మండలంలోని వివిధ గ్రామాల్లో నష్టపోయిన పంటలను వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించి వివరాలు సేకరించారు. వ్యవసాయ శాఖ అధికారి హరికృష్ణ మాట్లాడుతూ గత 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు నష్టపోయిన పంటలను, వరిధాన్యం కుప్పలను పరిశీలించి వివరాలు సేకరించడం జరిగిందని అన్నారు. నివేదికను పై అధికారులకు పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు, గ్రామ రైతులు తదితరులు ఉన్నారు. ప్రతి విద్యార్థి తమ జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించడానికి, ఉత్తమ హోదాలను అందిపుచ్చుకోవడానికి ఇందుకు సంకల్ప బలం ముఖ్యమని తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్టర్ ఆచార్య యాదగిరి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యాదగిరి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ జీవితంలో విజయం సులువుగా రాదు, నిరంతరం శ్రమించాల్సిందే. మన ఆలోచన బాగా ఉంటేనే మంచి ఫలితాలు అందుతాయన్నారు. మన చుట్టూ ఉన్న ప్రకృతి నుంచి సీనియర్ జూనియర్స్ అని తేడా లేకుండా అందరి నుంచి మంచిని నేర్చుకోవాల్సిందే. విజయాలు రాలేదని నిస్పృహకు లోను కాకుండా అన్నింటినీ సానుకూలంగా తీసుకోవాలన్నారు.
అమ్మా నాన్నలను, ఉత్తమ గురువులను, లక్ష్యాలను సాధించిన బంధుమిత్రులను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ప్రతి వ్యక్తికి సామాజిక బాధ్యత అత్యవసరమన్నారు. అంతర్గత ప్రతిభకు, సృజనాత్మక శక్తికి పెద్దపీట వేయాలన్నారు. మన ప్రత్యేకతను కనబరుస్తూనే చరిత్రలో మన గురించి ఒక పూట ఉండేలా చూసుకోవాలన్నారు. స్వామి వివేకానందుడు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటల్ని ఆచరణలో పెట్టినప్పుడే మనం నిలదొక్కుకోగలుగుతామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు శాస్త్రీయ జానపద నృత్యాలు అలరించాయి. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు, పథకాలు, బహుమతులను రిజిస్టర్ ఆచార్య యాదగిరి, ప్రిన్సిపల్ రామారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రఫీక్ అహ్మద్, డాక్టర్ వేణు, సాంస్కృతిక విభాగం సమన్వయకర్త డాక్టర్ అంబర్ సింగ్, భరత్ రాజ్, డాక్టర్ ఆదిప్ప, డాక్టర్ సత్యవరప్రసాద్, డాక్టర్ లక్ష్మీనారాయణ, పీడి బాలమణి, డాక్టర్ ప్రభాకర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు హాజరయ్యారు. నుండి నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఆ జీల్ అనేది ఉండాలి. మనకు చిన్నప్పుడు తెలుగులో చెబుతూ ఉంటారు, రాజహంసకు పాలు నీళ్లు కలిపి పోస్తే పాలు మాత్రమే తాగి నీళ్లను వదిలేస్తుందట. అంటే అలా ఒక ప్రత్యేకమైనటువంటి గుణాన్ని కలిగి ఉండాలి మనము. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. ఆర్మూర్ పట్టణంలోని జెండగల్లీలో గల జెంటిల్ కిడ్స్ ప్లే స్కూల్లో గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూకేజీ పూర్తి చేసుకుని 1వ తరగతి ప్రమోట్ అయిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టాలను పాఠశాల డైరెక్టర్ కరస్పాండెంట్ లైన్ గుజరాతీ ప్రకాష్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఫ్రీ స్కూల్ కంప్లీట్ చేసుకుని ప్రైమరీ స్కూల్ 1వ తరగతిలో అడుగు పెడుతున్న పిల్లలందరికీ గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించి పట్టాలు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. నగరంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో వీర హనుమాన్ విజయయాత్ర ప్రచార రథాలను బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్ గౌడ్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాగూర్ జెండా ఊపి రథాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విభాగ కార్యదర్శి తుమ్మల కృష్ణ, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, సహ కార్యదర్శులు దాత్రిక రమేష్, తాడూరి ప్రవీణ్, బజరంగ్ దళ్ జిల్లా సహాయక సంజయక పాతూరి మహేష్, బజరంగ దళ్ నగర ఇందూర్ సురేష్, విశ్వ హిందూ పరిషత్ నగర కార్యదర్శి రామ్ ప్రసాద్, సుధీర్, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో ఈ నెల 23 మంగళవారం రోజు వీర హనుమాన్ విజయయాత్ర కంటేశ్వర్ నుండి ప్రారంభమై నగర వీధులు ఉన్న భారీ ర్యాలీగా వెళ్ళి ఆర్ఆర్ చౌరస్తాలో ఏదైతే ముగింపు సమావేశం ఉంటుంది. ఈ వీర హనుమాన్ విజయయాత్రని యువకులు, ప్రజలు, హిందూ బంధువులందరూ విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కామారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా జడ్జి చైర్పర్సన్ ఎస్ఎన్ శ్రీదేవి చేతుల మీదుగా లైంగికంగా వేధింపబడ్డ బాలికలకు నష్టపరిహారం కింద 3 లక్షలు మరియు 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్లు చెక్కులను బాధితులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ పరిహారం కింద నష్టపరిహారాన్ని జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ అడిషనల్ జిల్లా జడ్జి లాల్ సింగ్ నాయక్, సీనియర్ సివిల్ జడ్జి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి నాగరాణి పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిజామాబాద్ ఎంపీ స్థానానికి 3వ రోజు 7 నామినేషన్ల దాఖలు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి. డిచ్పల్లి, ఇందల్వాయి మండలాల్లో విస్తృతంగా పర్యటించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలు, కూలిన ఇళ్లను పరిశీలన. దేశ ప్రజలకు కష్టకాలంలో అండగా నిలబడేది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎడపల్లి మండల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలోని నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నిజామాబాద్ నగరంలో విస్తృతంగా పర్యటించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. పలు ఆలయాల్లో పూజలు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు. హైదరాబాద్ నుంచి ఆర్మూర్కు వస్తుండగా మార్గం మధ్యలో తనిఖీ. రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు తీసివేయాలి. జగిత్యాలలో పర్యటించి కీలక వ్యాఖ్యలు చేసిన నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. బాన్స్వాడలో బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ.
పాల్గొన్న కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంగారాం. జిల్లాలో ఘనంగా ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు. అగ్నిమాపక శాఖ సిబ్బంది సేవలు అభినందనీయం. నిజామాబాద్ అగ్నిమాపక శాఖలో ఏర్పాటు చేసిన ముగింపు సమావేశంలో సిపి కల్మేశ్వర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.